భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల్లో ఇస్రో సంస్థ అప్రమత్తమైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని షార్ అంతరిక్ష కేంద్రంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు CISF తో కట్టుదిట్టం చేసింది. శ్రీహరికోట సమీపంలోని బంగాళాఖాతంలో గస్తీని ముమ్మరం చేసింది. యుద్ధం అనివార్యమైతే పాకిస్తాన్ ఇస్రో షార్ కేంద్రాన్ని టార్గెట్ చేసే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో దీని చుట్టుపక్కల తనిఖీలను ముమ్మరం చేసింది. షార్ కేంద్రానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, శ్రీనివాస్, యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ప్రధానంగా చూస్తే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం వద్ద షార్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. దాదాపు కేంద్రం నుంచి వచ్చిన సమాచారంతో మొత్తం మీద ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. దేశంలోనే ఒక దీవి లాంటి ప్రాంతం ఇది. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు చుట్టూ వాటర్, ఒకవైపు మాత్రమే రోడ్డు ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి అనేకమైనటువంటి రాకెట్లు ప్రయోగం చేసే ప్రాంతం ఇది. ఈ షార్ ని భద్రపరుచుకోవాలని కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో ఈ షార్ లో భద్రత CISF ఎప్పుడు దాదాపు 2000 మంది జవాన్లు అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద చాలా వరకు కూడా చుట్టుపక్కల ఎవరు రాకుండా భద్రతా వలయం ఏర్పడింది. రాడార్ వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అనేకమైనటువంటి రాకెట్లు భారతదేశం ప్రయోగించడం జరిగింది. దాదాపు PSLV, SLV, LV అనేకమైనటువంటి రాకెట్లు, GSLV గాని, మార్క్ 3 గాని, చంద్రయాన్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే ప్రయోగించే పరిస్థితి. అలాంటి నేపథ్యంలో దీన్ని కాపాడుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు పాకిస్తాన్ దేశం యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో దీన్ని టార్గెట్ చేస్తే ఇక్కడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు గాని, షార్ గాని మొత్తం కూడా కాపాడుకోవాలనే ప్రయత్నంలో భాగంగా దీన్ని ముందస్తు జాగ్రత్తల భాగ్యంగా అనేకమైనటువంటి ఆదేశాలు వచ్చాయి. దీంతో టోటల్ గా భద్రతా వలయం పెరిగింది. దాదాపు సముద్రంలో కూడా చుట్టుపక్కల నుంచి ఎక్కడ ఎవరో కూడా ముష్కరులు వంటి వాళ్ళు ఎవరు రాకుండా కూడా చూస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఈ షార్ అనేది దాదాపు అబ్దుల్ కలాం అలాగే ఇతరులు అనేకమైనటువంటి శాస్త్రవేత్తలు స్టార్టింగ్ లో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. చాలా దూరంగా సౌత్ ఇండియాలో ఈ ప్రాంతం నుంచి రాకెట్ ప్రయోగాలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి, అదే అలాగే భూమధ్య రేఖకి కరెక్ట్గా భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి ప్రయోగాలు చేస్తేనే సక్సెస్ అవుతాయని చెప్పేసి అప్పట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో ఇక్కడే రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేకమైన రాకెట్ల ప్రయోగాలు చేస్తూ వచ్చాము. చంద్రయాన్ గాని ఇతర అనేక ప్రయోగాలన్నీ కూడా ఇక్కడ నుంచి చేస్తూ వచ్చాము. దాదాపు ఇప్పటికే 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి, 3 లాంచ్ ప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపో మాపో ఒక మానవ సహిత ప్రయోగాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉంది భారత్. అలాంటి సమయంలో ఈ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఈ షార్ కేంద్రం ఎక్కడా కూడా ఎలాంటి డ్యామేజ్ కూడా జరగకూడదని చెప్పేసి మొత్తం కూడా భద్రతా వలయం పెంచేసింది. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఇదంతా ఒక మత్స్యకార ప్రాంతం. అంటే చుట్టుపక్కలంతా కూడా చాలా మంది పేద ప్రజలు, భారతీయులందరూ కూడా చాలా నిరుపేదలు. ఎక్కువ మంది కేవలం ఉదయం లేచిన కాడ నుంచి చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే షార్ అధికారులకి వాళ్ళకి సమాచారం ఇస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళకు కూడా సమాచారం అందించడం జరిగింది. చుట్టుపక్కల దాదాపు ఒక 50 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మీరంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు. నిరంతరం ఈ ప్రాంతాన్ని, మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ఈ కేంద్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి, అంటే భద్రత కంటే కూడా ఎక్కువగా దాదాపు 2000 మంది CISF జవాన్లు ఇక్కడ కాపలా కాస్తుంటారు. వాళ్ళకంటే కూడా కొన్ని వేల మంది మత్స్యకారులు చుట్టుపక్కల మత్స్యకార ప్రాంతాల్లో వాళ్ళు చుట్టూ చూస్తుంటారు. వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా అప్రమత్తమై ఉన్నారు. శ్రీనివాస్. రైట్ మహేష్.